మళ్ళీ నేను ఒకటే అంటున్నా, నేను వస్తా, నెలకు 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తా. హుజురాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది, కమలాపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది, జమ్మికుంటలో ఒక ఆఫీస్ ఉంటుంది, వేణువెంకల కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. మీరు మీరు ఎలక్టోరల్ పాలిటిక్స్లో పండితులు. మీరు ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ మీరు జడ్పీసీలో గెలిచిన ఉన్నారు, ఎంపీపీలుగా ఉన్న ఉన్నారు, సర్పంచ్ గెలిచిన ఉన్నారు. మీకు ఎదురు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలేందో, ప్రజల నాడేందో పట్టగలిగే శక్తి యుక్తి మీకే ఉంది, గుర్తుపెట్టుకోండి. యూ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. మీరు రాజకీయ నాయకులు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు మీరు మరుగుజ్జుగాలు కాదు, మరుగుజ్జుగాలు 3 ఓట్లు వస్తాయి, 4 ఓట్లు వస్తాయి. మీరు లీడర్లు, గుర్తుపెట్టుకోండి. మీరు లీడర్లు. అందువల్ల నేను ఏమంటున్నా, ఇంత శక్తిని పెట్టుకొని కుంగిపోతారు. ఎవడన్నా కుంగిపోతారా? కుంగిపోతావా? ఏమన్నది వీళ్ళు ఇక్కడ లేడీస్ వచ్చిండ్రు, రామా, ఆమె సాహసం ఏందో మీకు తెలుసు. పోగా అంటే 10 మంది వేసుకొని వస్తుంది. అంటే అంత సాహసవంతురాలు ఆమె. ఇక్కడ మా వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇప్పుడు మాట్లాడింది, వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మది టేబుల్లో పెడితే, నీ 5 లక్షలు కాదురా, మా అన్న కావాలన్నది ఆమె. 2,500 పెట్టు అని. నీకు ఎట్లా అవుతాడే అన్న అంటే, రక్తం పంచుకొని పుట్టలే కానీ నాకు అన్ననే అన్నది ఆమె. అట్లాంటి ఆడబిడ్డల ఆశీర్వాదాలు ఉన్నాయి. నా ఇల్లంతా కూడా మనం పోతే నా గౌడన్న వచ్చి ఆయన కాచిన కన్నీళ్ళు ఆయన మాట్లాడిన మాటలు హృదయం కలిసివేసింది. గది మనం గిది ప్రజలకు మనకున్న బంధం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా, అటు పోతొస్తుందో బీఫాము, ఇటు పోవస్తుందో బీఫాము, ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు. నిన్నటిదాకా సాతో ఉండే మళ్ళీ లేకపోయా కదా, వీడు ఇట్టున్నాడు అటున్నాడు కనిపించేయకుండా. మీరు ఆగమాగం కాకండి. నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఉండండి. లేకపోతే సత్తా ఉన్నోడు, నమ్మకం ఉన్నోడు, నా ఆలోచన నడిచి ఉండండి. లేకపోతే కష్టమే. కాబట్టి దయచేసి మీరు మంచిగా ఎక్కడ ధర్నాలక్కర్లేదు, ఎక్కడ ఉపాసాలక్కర్లేదు. మంచిగా అన్నం తినండి, మళ్ళీ పోయిరండి. ప్రతి ఆ నరేంద్ర అంటూ ఉంటాడు ఆఫీసు. మీకు మనకి ఎందుకు ఏరా డబ్బులు పెట్టి నీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1, మిస్టర్ నీ అబ్బాయి జాగీరు కాదని చెప్పినాడు ఈటల, గుర్తుపెట్టుకో. కొట్లాడి